నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరియర్. ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ ను ఎంచుకోవాలి, ఇంజనీరింగ్ విద్యకు ఉన్న అవకాశాలేంటి, ఇంజనీరింగ్ విద్యకు ప్లేస్మెంట్ అవకాశాలు ఎలా ఉంటాయి, మల్లారెడ్డి కాలేజ్ ఆఫర్ చేస్తున్న కోర్సులపై మరిన్ని వివరాలు అందించేందుకు మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ విఎస్కే రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అంటే ఇంత బజ్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటారు? అంటే ఇప్పుడు ప్రపంచంలో అండి టెక్నాలజీ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి పర్టికులర్లీ ఫర్ ది కంట్రీ అండ్ అవర్ కంట్రీ ఇండియాలో మనకి వరల్డ్ మొత్తం అక్రాస్ ద గ్లోబ్ కంప్లీట్గా ఇప్పుడు టెక్నాలజికల్ ఎస్పెషల్లీ ఫర్ ఐటీ ఇండస్ట్రీ ఆటోమేషన్ కానీ డిజిటైజేషన్ కానీ కంప్లీట్గా ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ ఎక్కువ ఇండియా మీద డిపెండ్ అయింది రిసోర్సెస్కి. ఈ టెక్నాలజీ ఏ బ్రాంచెస్ తీసుకున్నా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఈ టెక్నాలజీస్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ అంటే ఏదైనా కానీ ఆటోమేషన్ ఎక్కువైపోయింది కాబట్టి కంప్లీట్గా ఈవెన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకుని ఏ ఇండస్ట్రీ కూడా నాట్ ఓన్లీ ఫర్ ఐటీ సెక్టర్. నేను ఆటోమొబైల్ ఎందుకు తీసుకొస్తున్నా అంటే పదే ఐటీ సెక్టర్ ఎలాగో ఐటీ సర్వీస్ ఇండస్ట్రీ ఉంది, ఐటీ డెవలప్మెంట్ ఉంది, ఐటీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా టెక్నాలజికల్ డెవలప్మెంట్ అవుతూ ప్రతి ఒక్క ఫీల్డ్లోన ఇప్పుడు మీరు అగ్రికల్చర్ తీసుకున్నా, ఎడ్యుకేషన్ తీసుకున్నా, హెల్త్ కేర్ తీసుకున్నా, రీటైల్ తీసుకున్నా, ఏ ఫీల్డ్లో కానీ ఐటీ సర్వీస్ అంటే ఇప్పుడు ఏదైతే హ్యూమన్ పీపుల్కి ఐటీ సర్వీస్ రిక్వైర్మెంట్స్ ఉందో వీటికన్నిటి కూడా టెక్నాలజీ అనేది చాలా ఫోర్ ఫ్రంట్ అయింది. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మనం గమనిస్తున్నాము ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే డిఫరెంట్ టెక్నాలజికల్ వర్డ్స్ వాడుతున్నాం. ప్రపంచమంతా కూడా ఇప్పుడు అది ఒక బిగ్ వేవ్లో వస్తూ ఉంది. అంటే ఈ టెక్నాలజీస్ మీనింగ్ ఎందుకు డెవలప్మెంట్ వచ్చిందంటే వరల్డ్ ఎప్పుడు కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అయింది. అంటే ఏ అప్లికేషన్ తీసుకున్నా ఇక హ్యూమన్ బీయింగ్కి కంప్లీట్గా ఆటోమేషన్ సిస్టమ్స్ అయిపోయింది. అంటే ఏది మీరు ఐటీ సర్వీస్ తీసుకున్నా, లేకపోతే ప్రోడక్ట్ డెవలప్మెంట్ తీసుకున్నా, డే టు డే యాక్టివిటీస్ తీసుకున్నా కంప్లీట్గా మీకు డిజిటైజేషన్ అయిపోయింది కాబట్టి, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది కాబట్టి దీనికంతా కూడా సాఫ్ట్వేర్ అవసరమైంది. అంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఇదంతా దాన్ని కన్వెన్షనల్ ప్రోగ్రామింగ్ కాకుండా అంటే సి లాంగ్వేజ్ కానీ, C++ కానీ, జావా కానీ, లేకపోతే .NET కానీ ఈ టెక్నాలజీస్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాకుండా లేటెస్ట్ టెక్నాలజీస్ మనము లేటెస్ట్ టెక్నాలజీస్ మార్కెట్లోకి వచ్చింది. అంటే పర్టికులర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్. ఈ టెక్నాలజీస్ ఏమైందంటే ఇప్పుడు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు 20 ఇయర్స్ ముందటి నుంచి కూడా వాడుతున్న టర్మే. కానీ ఇప్పుడు ఎందుకు పాపులర్ అయిందంటే మనకి కంప్లీట్గా ఎప్పుడైతే ఇంటర్నెట్ అనేది హై స్పీడ్ ఇంటర్నెట్ దొరికిందో, స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయో, మెమొరీ సైజు ఆక్యుపై అంటే మీరు ఈ డేటా ఏది కూడా స్టోర్ చేయాలంటే మెమొరీ ఎక్కువ అవైలబిలిటీ దొరికిందో, దీనివల్ల ఏమైందంటే మనము ఏది కూడా టెక్నాలజీస్ని వాడుకునే దానికి ఈజీ అయిపోయింది. అంటే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ గురించి అందరికీ ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలంటే మనకు స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్లో మనం ఏదైనా వాట్సాప్ తీసుకున్నా, లేకపోతే SMS టెక్స్టింగ్ చేయాలన్నా, టెక్స్ట్ చేయాలన్నా దాంట్లో మనం ఒక టైప్ ఫస్ట్ ABC టైప్ కొడుతూనే కొన్ని రిలేటెడ్ టర్మ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు గూగుల్ దీనికి పోయినా, సర్చ్ ఇంజిన్స్ పోయినా మనం టైప్ కొడితే ఏదో 1 or 2 లెటర్స్ కొడుతున్న టైప్ అంతా. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా అంటే మిషన్ అంటే సిస్టమ్ ఏదైతే ఈ స్మార్ట్ ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ, గూగుల్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏం అడ్వాంటేజ్ దొరికిందంటే మనం ఏది అంటే లెర్న్ అయింది. అంటే మీరు ఇప్పుడు సపోజ్ నేను వాడే సెల్ ఫోన్ నేను ఎక్కువ ఏ టైప్ కొడతానంటే ఏవైతే నేను వర్డ్స్ వాడతానో ఆ వర్డ్స్ అన్ని స్టోర్ అంటే ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ సచ్ ఏ వే దట్ ప్రోగ్రామింగ్ దాంట్లో రాసి పెట్టాం. ఏమని ఈ వర్డ్స్ని అన్నీ కూడా గుర్తుపెట్టుకునేటిగా అంటే దాన్ని మిషన్ లెర్నింగ్ అన్నాం. ఆ మిషన్ని ఏదైతే ఈ స్మార్ట్ ఫోన్ ఉందో దాన్ని మనం లెర్నింగ్ చేయించాం. అంటే ఒక ఇంటెలిజెన్స్ని మనం దాంట్లోకి ఇంజెక్ట్ చేసాం. అంటే ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్ ఏదైతే బిహేవ్ చేస్తామో ఆ విధంగా దాన్ని బిహేవ్ చేసేట్టుగా మనం ఇంటెలిజెన్స్ని ఇచ్చాం, మనమే ఇచ్చాం. ఎట్లా ఇచ్చాము? ఇప్పుడు నేను ఏదైతే ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటానో, నేవైతే వర్డ్స్ వాడుతూ ఉంటానో, లేకపోతే నేను ఏవైతే టైప్ కొడుతుంటానో అవి గుర్తుపెట్టుకుంటూ ఆటోమేటిక్గా అవి డిస్ప్లే అవుతుంటాయంటే మీనింగ్ ఎంత దాని కింద ప్రోగ్రామింగ్ రాసి నేను ఇవి ఏవైతే అవన్నీ ట్రైన్ చేశా, ఆ మిషన్ని నేను ట్రైన్ చేశా. అంటే ఆ సిస్టమ్ని
నేను ట్రైన్ చేశా. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి, మిషన్ లెర్నింగ్ అనేది ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీని వాడుతున్నా. ఇప్పుడు ఈ ఓన్లీ స్మార్ట్ ఫోన్ గురించి చెప్పా మీకు. ఇప్పుడు రీటైల్ ఇండస్ట్రీ తీసుకున్న, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ సెక్టర్ తీసుకున్న, హెల్త్ కేర్ పర్టికులర్ హెల్త్ కేర్ తీసుకున్న, అగ్రికల్చర్, ఏ గవర్నమెంట్ సైడ్ కానీ ఏది తీసుకున్నా మనకి ఆటోమేటిక్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ని ఆ టెక్నాలజీని వాడుతున్నాం. వాడినప్పుడు ఏమవుతుందంటే అది అప్డేషన్ చేసుకుంటుంది. అంటే నేను ఏదైతే నా బిహేవియర్, అంటే నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను ఆ నా బిహేవియర్ని కొన్ని తీసుకుంటుంది. అది తీసుకొని నాకు ఈజీగా నాకు సొల్యూషన్ ఇస్తుంది. దాన్ని ఇప్పుడు ప్రపంచమంతా అది వాడుతున్నారు. ఒక్కటే నేను ఎస్పెషలీ ఫర్ రీసెంట్గా ఎంసెట్ వచ్చినాయి రిజల్ట్స్, ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, నేను ఒక పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ నేను అడ్వైజ్ చేస్తుండేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కానీ, లేకపోతే మిషన్ లెర్నింగ్ కానీ, లేకపోతే డేటా సైన్స్ కానీ, ఇవన్నీ ఒక బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్కి సంబంధించింది కాదు. ఇదేంటంటే మీరు ఎలక్ట్రానిక్స్లోనే వాడతాము, ఎలక్ట్రికల్లోనే వాడతాము, మెకానికల్లోనే వాడతాము, కంప్యూటర్ సైన్స్లోనే వాడతాము, ఐటీ ఇండస్ట్రీలో వాడతాము, ఐటీ సర్వీస్లో వాడతాము, నువ్వు ఆ టెక్నాలజీని అన్ని చోట్ల వాడుతున్నాం. కానీ మనకు ఇది తెలియాల్సిన పైన ఏంటంటే స్టూడెంట్స్ 10+2 అయిపోయింది, ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి ఏదో కంప్యూటర్ సైన్స్లోనే ఇది ఉంది అనే కాదు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఈ టెక్నాలజీని నేర్చుకోవాలి. ఈ టెక్నాలజీని కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇప్పుడు మేము మల్లారెడ్డి యూనివర్సిటీ ఫస్ట్ స్టార్ట్ చేసాం. మల్లారెడ్డి ఫార్మాటింగ్ ఫస్ట్ 2020 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శాంక్షన్ చేయించింది. దీంట్లో మేము కాలేజెస్ ఆల్రెడీ 25 years ఎక్స్పీరియన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేస్తూ, బిలీవ్ మీ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఐఓటీ కానీ, ఇవన్నీ కూడా మేము లాస్ట్ 2015-14 నుంచి వాడుతున్న టర్మినాలజీనే. ఆ విధంగా స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాం, ఆ విధంగా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ నుంచి ఆ విధంగా తీసుకొస్తున్నాం. అంటే మాకు ఒకటి హ్యాపీ మూమెంట్ ఏంటంటే మేము టెక్నాలజీ టర్మ్స్ వాడాం, అంటే అందరికన్నా ఫ్రంట్లో ఉండం. అది ఒక ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ మేము అట్లీస్ట్ ఒక చాలా మందితో కంపేర్ చేస్తే మేము కొద్దిగా ముందు ఉండం దాంట్లో. అంటే మేము ఫస్ట్ ఇయర్ సిలబస్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకండి, ఎస్పెషలీ ఫర్ ది వ్యూవర్స్కి ఇంపార్టెంట్ కాబట్టి ఎంసెట్ ఇప్పుడు తీసుకుంటున్నారు కదా, ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్లోనే పైథాన్ ప్రోగ్రామింగ్, సి ప్రోగ్రామింగ్ పెట్టాం సిలబస్ ఫస్ట్ ఇయర్లోనే. చాలా మంది క్వశ్చన్ అనిపిస్తుంది ఇది ఫైనల్ ఇయర్లో పెట్టాలి, కాదు. నా పాయింట్ ఏంటంటే, నా వ్యూ ఏంటంటే, ఫస్ట్ ఇయర్లోనే పైథాన్ ప్రోగ్రామింగ్, సి ప్రోగ్రామింగ్ పెడితే స్టూడెంట్స్ ఇక్కడే నేర్చుకుంటే ఈ నెక్స్ట్ 3 years కాలేజీలో ఉంటాడు కాబట్టి అతను అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ, అతను ఏదైనా చేయాలి, ప్రాజెక్ట్ చేయాలన్నా, మినీ ప్రాజెక్ట్ చేయాలన్నా, లేకపోతే సింపుల్ ప్రోగ్రామింగ్ రాయాలన్నా టెక్నాలజీ వాడుకుంటూ అతను 3 years ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తారు కాలేజీలో. దానివల్ల ఫస్ట్ ఇయర్లో పెట్టాలి. ఫైనల్ ఇయర్లో పెడితే ఏమవుతుంది, ఇంకా పాస్ అవుట్ అయిపోతాడు, తర్వాత చేయలేడు, అతను టైం ఉండదు. కాబట్టి ఫస్ట్ ఇయర్లో బేసిక్ పెట్టాం. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇవన్నీ టెక్నాలజీస్ అండి. ఈ టెక్నాలజీని నేను వాడాలంటే నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామింగ్ నౌ. పైథాన్ ప్రోగ్రామింగ్ దాన్ని వాడుకుంటాం. ఇంకా సబ్స్టిట్యూట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ని యూజ్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ వాడుకుంటూ ఈ టెక్నాలజీని వాడుకుంటా. అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని ఆ టెక్నాలజీని వాడుకుంటా. నేను డైరెక్ట్గా టెక్నాలజీని ఎట్లా వాడతాను, ఏదో ఒకటి ప్రోగ్రామింగ్ దానికి ఆ టెక్నాలజీకి లింకప్ చేయాలి కదా. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ టెక్నాలజీస్. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దానికోసం వాడుకుంటాను. కాబట్టి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా ఇవన్నీ సెకండ్, థర్డ్ ఇయర్లో ఉంచినా కానీ ఆ ప్రోగ్రామింగ్ స్టాఫ్ ఫస్ట్ ఇయర్లోనే పెడితే స్టూడెంట్స్ సెకండ్ ఇయర్కి అయిపోయినప్పటికీ నెక్స్ట్ 4 semesters ఉంటుంది కాబట్టి థర్డ్, ఫోర్త్ ఇయర్లో ఆ 4 semesters టైంలో కాలేజీలో అతనికి చేసే దాని స్కోప్ దొరుకుతుంది. అందుకని మేము ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లోనే పెట్టగలిగాం. అంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచ్ కాదండి, ఈసీలో, ఏరోనాటికల్లో, మెకానికల్లో, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నిట్లోన ఈ టెక్నాలజీస్ పెట్టాం. అది ఇంపార్టెంట్. ఇక్కడ కంప్యూటర్ సైన్స్, ఐటీకి ఎడ్జ్ ఉండేది నిజమే. ఇవాళ ప్రతి ఒక్కరు ప్రపంచమంతా కంప్యూటర్ సైన్స్, ఐటీ మీద, బ్రాంచెస్ మీద ఎక్కువ ఉంది. బట్ నా పాయింట్ ఏంటంటే, ఈ టెక్నాలజీస్ ఇట్ ఇస్ నాట్ ఓన్డ్ బై ద కంప్యూటర్ సైన్స్. ఈ టెక్నాలజీస్ని అన్ని ఫీల్డ్లో వాడుతున్నాము. అట్ ద సేమ్ టైం అన్ని బ్రాంచ్లకి ఫస్ట్ ఇయర్లోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, దట్ ఈస్ కాల్డ్ పైథాన్ అండ్ సి. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ పెడుతున్నాం. అంటే టెక్నాలజీస్ ఆ ప్రోగ్రామింగ్ లింకప్ చేసి అప్లికేషన్స్ కాలేజీలో డెవలప్ చేసే పద్ధతిని ఈ టెక్నాలజీస్ అన్ని వస్తున్నాయి ప్రపంచంలో ఇప్పుడు. వెల్కమ్ బ్యాక్. ఒక కాలర్తో మాట్లాడదాం సార్. వనపర్తి నుండి చందన గారు. గుడ్ ఈవినింగ్ అండి చందన గారు. హలో. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పమ్మా, చెప్పండి, క్వశ్చన్ చెప్పండి అమ్మా. సార్ మాకు మెటలర్జీ JNQ లో వస్తుంది, JNQ తీసుకొని కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చా?
వెళ్ళిపోవచ్చమ్మా. కాకపోతే మెటలర్జీ మీద సాఫ్ట్వేర్కి పోవాలంటే కొద్దిగా డిఫికల్టీ అనిపిస్తుంది కంపేరిటివ్లీ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ చూస్తే. రైట్. మీ యూనివర్సిటీ ఏ కోర్సులు ఆఫర్ చేస్తుంది సార్? మల్లారెడ్డి యూనివర్సిటీ అంటే ఇప్పుడు 2020లో మేము ఎస్టాబ్లిష్ చేశాము. ఆల్మోస్ట్ ఇది 100 ఏకర్ల క్యాంపస్లో సిటీకి అందుబాటులో అందరికీ కూడా సికింద్రాబాద్ నుంచి తీసుకున్న సికింద్రాబాద్ కానీ అట్ ద సేమ్ టైం కూకట్పల్లి కానీ చందానగర్ కానీ హైటెక్ సిటీ కానీ మీరు ఎటు సైడ్ నుంచి తీసుకున్నా కానీ మ్యాక్సిమం మీరు 17 to 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎస్టాబ్లిష్ చేశాము. బస్సెస్ సిటీలో ఆల్మోస్ట్ 150 బస్సెస్ తిరుగుతాయి మావి. మాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేయడము, పర్టికులర్ ఈ టెక్నాలజీస్. ఇప్పుడు 2020 మల్లారెడ్డి యూనివర్సిటీలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, ఈ కోర్సెస్ అన్నీ కాకుండా బీఎస్సీ అగ్రికల్చర్ 4 years హానర్స్ ప్రోగ్రామ్స్, బీబీఏ ప్రోగ్రామ్స్, బీఎస్సీ ఫోరెన్సిక్స్ ప్రోగ్రామ్స్, తర్వాత బీకామ్ ప్రోగ్రామ్స్, పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఇన్ ఆల్ స్ట్రీమ్స్లో ఆల్మోస్ట్ ఇట్ ఇస్ మోర్ దాన్ 100 acres క్యాంపస్లో ఆల్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఆల్ ఇంజనీరింగ్ కోర్సెస్. బట్ ఇన్ అడిషన్ టు దట్ బీఎస్సీ డిగ్రీస్ కానీ బీబీఏ కానీ ఎంబీఏ కానీ ఈ కోర్సెస్ అన్నీ కూడా ఆఫర్ చేస్తూ ఒక పెద్ద ఎత్తున పర్టికులర్లీ ఫర్ ది ఈ మిడిల్ ఎస్పెషల్లీ ఫర్ ది యావరేజ్ పీపుల్కి ఆ ట్యూషన్ ఫీ కూడా అఫోర్డబుల్ కాస్ట్లో చాలా యూనివర్సిటీ మీరు తీసుకున్నా అంటే ప్రైవేట్ యూనివర్సిటీ ఎక్కడ చూసినా మీరు మినిమం 2 lakhs 2.5 ఉంటుందండి ఎడ్యుకేషన్ సిస్టమ్. మా దగ్గర 1 lakh rupees 1,25,000తోనే వస్తుంది. అంటే మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, 90% పైన మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. మా పర్సెంటేజ్ కట్ ఆఫే మినిమం 60% మాది, 70% అండ్ మోర్ దాన్ స్టూడెంట్స్ ఉంటే కానీ తీసుకోవట్లేదు. ఈ విధంగా మా ప్లాన్ ఏంటంటే, మా విజన్ ఏంటంటే దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. 4 yearsలో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ టెక్నాలజీస్ అంతా హైలీ నాలెడ్జబుల్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, 40 యూనివర్సిటీ కొలాబరేషన్స్ ఉన్నాయి మా కాలేజెస్కి ఆల్రెడీ. ఆ కొలాబరేషన్స్ యూనివర్సిటీకి ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాం. కంపెనీస్, చాలా కంపెనీస్ మాకు టైఅప్స్ ఉన్నాయి. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ దీని ఏమి మ్యాక్సిమం ఏం తీసుకుంటున్నామంటే ఫస్ట్ సెమిస్టర్ 8th సెమిస్టర్ వరకు కూడా స్కిల్ డెవలప్మెంట్, అంటే ఏదైతే మన కరికులంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కానీ, బట్ వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ కానీ, ఓవరాల్ డెవలప్మెంట్ కానీ, తర్వాత టెక్నాలజీ పర్టికులర్ ఇంతకుముందు చెప్పిన డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ మిషన్ టెక్నాలజీ సర్టిఫికేషన్స్ కానీ, టెక్నాలజీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్తో, అంటే ఫస్ట్ సెమిస్టర్ 8th సెమిస్టర్ ప్లానింగ్తో తీసుకుంటూ, బట్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ నుంచి కూడా ఆన్లైన్ లెక్చర్స్ ఇప్పిస్తూ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ టైఅప్ చేసుకుంటూ, ఇంటర్న్షిప్స్ తీసుకుంటూ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి కానీ, సౌత్ ఏషియన్ కంట్రీస్ లైక్ మలేషియా, సింగపూర్ కానీ, లేకపోతే యూకే, యుఎస్ఏ, కెనడా, యూరోప్ కంట్రీస్ కానీ వీటన్నిటి కొలాబరేషన్స్ తీసుకుంటూ మా స్టూడెంట్స్ని ఎస్పెషలీ ఫర్ ది వరల్డ్ క్లాస్ ఐటీ ఇండస్ట్రీకి కానీ, వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ డెవలప్మెంట్కి కానీ తీర్చిదిద్దేదానికి చాలా ఫోకస్ చేస్తున్నాం. దట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ అండి. బట్ అట్ ద సేమ్ టైం ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తీసుకుంటే మై గుడ్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి మా కంప్యూటర్స్ అనేది ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్కి. కాబట్టి కంప్యూటర్స్ అనేది మేము ఆల్మోస్ట్ ఇట్ ఇస్ మోర్ దాన్ 1300 to 1400 కంప్యూటర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాం. ల్యాబ్స్, క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్ హాస్టల్ సపరేట్, గర్ల్స్ హాస్టల్ సపరేట్. దీనివల్ల ఏమవుతుంది, ఎకో ఫ్రెండ్లీ, కంప్లీట్లీ అక్కడ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. ఈ తర్వాత ఫ్యాకల్టీ అడ్వైస్ కానీ, కౌన్సిలర్స్ కానీ, తర్వాత గైడెన్స్ కానీ ఇవన్నీ ఫోకస్ చేసుకుంటూ ఒక బ్యాచ్ ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, బ్యాచ్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, అగ్రికల్చర్ స్టూడెంట్స్ కానీ ఒక డైరెక్షన్లో, అంటే ఒక ప్లానింగ్లో తీర్చిదిద్దేదానికి ఒక ప్లానింగ్ చేసాం. అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్ తీసుకుంటే ద వరల్డ్ క్లాస్ ఆఫ్ ఇవాళ టుడే ఇంజనీరింగ్కి మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం. ఒక స్టూడెంట్స్ ఆఫ్ మనకు 1 lakh స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నాము, 2 lakhs పాస్ అవుట్ అవుతున్నాం. కంట్రీ తీసుకుంటే 10 lakhs పాస్ అవుట్ అవుతున్నాం అని అనుకుంటున్నాం కంట్రీలో. కానీ ప్రపంచంతో చూస్తే మీరు ఇన్ని కంట్రీస్ జనాభాతో చూస్తే, ఇన్ని కంట్రీస్ వాళ్ళకి అవకాశాలు చూస్తే ఈ 10 lakhs నెంబర్స్ అనేది తక్కువ మనం ఇక్కడ. ఎందుకంటే మన కంట్రీలో మనం 5 lakhs 6 lakhs స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు. పర్టికులర్ ఫర్ తెలంగాణ, మన తెలంగాణలో ఈజ్ ఆల్మోస్ట్ 1 lakh మంది స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నాం మనం అనుకుంటున్నాం. కానీ ఈ నెంబర్ చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ తీసుకోండి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ రీజియన్లో ఏం డెవలప్మెంట్ వచ్చిందండి ఐటీ ఇండస్ట్రీ రీసెంట్గా. ఇక్కడే కాదని ప్రపంచంలో కూడా అంతా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మన హైదరాబాద్, పర్టికులర్లీ ఈ హైదరాబాద్ని
ప్రపంచమంతా చూస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడే మనకి యంగ్ జనరేషన్ వస్తుంది కాబట్టి, గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఐటీ ఇండస్ట్రీ పికప్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం వరల్డ్ క్లాస్కి పంపించేదానికి ఎంఎస్ ప్రోగ్రామ్స్ పంపించాలన్నా, లేకపోతే వరల్డ్ క్లాస్కి ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ కంపెనీస్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నా మనకి ఈ నెంబర్ అనేది చాలా తక్కువ. మనకి ఇక్కడ ఎక్కువ ఇంజనీరింగ్ తీసుకుంటున్న నెంబర్స్ వస్తున్నాయని మనం ఆలోచిస్తున్నాం కానీ, బట్ ప్రపంచంతో ఆలోచిస్తే, ఈ అవకాశాలతో ఆలోచిస్తే ఈ నెంబర్ చాలా తక్కువ. మనం ఇంకా ఎంతమంది జనరేట్ చేసిన ఇంజనీర్స్ని ఆటోమేటిక్గా మనకి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అయితే ఉండదండి. సార్, మీ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ కి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? జాబ్ రావడానికి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎవరికైనా స్టూడెంట్స్కి ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ నుంచి 8th సెమిస్టర్ వరకు నేను చెప్పినట్టు ఒక అకాడమిక్ కరికులం అనేది చాలా ఇంపార్టెంట్. అకాడమిక్స్గా మనకు వాళ్ళకి ఎవ్రీ సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతాము, మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటిలో ఎలాగో వాళ్ళకి 70% 80% వస్తుంది. ఆ పర్సంటేజ్తో పాటు ఓన్లీ అది డిగ్రీ, ఆ డిగ్రీ ఎలాగో మనం క్లాసులు లెక్చర్స్ ఇస్తాము, అన్ని చేస్తాం. బట్ ఇన్ అడిషన్ టు దట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక ఫస్ట్ ఇయర్లోనే చెప్పోది లేకుండా 4th ఇయర్ వరకు కూడా వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ అనేది ఫిజికల్గా పెట్టకపోయిన కరికులంలో ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఉన్నా కానీ సెకండ్ థర్డ్ 4th ఇయర్ కంటిన్యూగా 4 years కూడా ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కింద టెక్నికల్ రైటింగ్ కానీ, ఆ స్కిల్ డెవలప్మెంట్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, స్పీకింగ్ స్కిల్స్ కానీ ఇవి కంటిన్యూగా వాళ్ళకి ట్రైన్ ఇవ్వాలి. ఏదో లాస్ట్ 1 month సరిపోదు. ఇది ఒక పారామీటర్. సెకండ్ పారామీటర్ వాళ్ళకి ఓవరాల్ డెవలప్మెంట్కి సాఫ్ట్ స్కిల్స్ అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, లేకపోతే గ్రూప్ డిస్కషన్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, లేకపోతే నెగోషియేషన్ స్కిల్స్ కానీ, కన్విన్సింగ్ స్కిల్స్ కానీ, లేకపోతే కామన్ సెన్స్ కానీ, వాళ్ళకి మొత్తం బాడీ లాంగ్వేజ్ అంటే వాళ్ళని ఆ డిసిప్లిన్లో కొద్దిగా సెల్ఫ్ మోటివేషన్ తీసుకుంటూ ఇన్స్పైర్ చేస్తూ ఆ డైరెక్షన్ తీసుకెళ్ళాలి. ఆ రెండు కాకుండా టెక్నాలజీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ సర్టిఫికేషన్స్, టెక్నాలజీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్స్ ఫస్ట్ సెమిస్టర్ ఏ సెమిస్టర్ వరకు ఎక్కడైతే సూటబుల్ అవుతుందో, ఏ టెక్నాలజీ మ్యాచ్ అవుతుందో దాన్ని చేసుకుంటూ ఏ సెమిస్టర్ వరకు వెళ్ళాలి. తర్వాత ఈ ఒక పక్క ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఈ స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ, సెల్ఫ్ మోటివేషన్ క్రియేట్ చేస్తూ, వాళ్ళకి మోటివేట్ చేస్తూ, ఈ కౌన్సిలింగ్ చేస్తూ, గైడెన్స్ చేస్తూ ఇది ఒక సపరేట్ ఛానల్ రన్ చేయాలి. మనం ఏదైతే ఫస్ట్ బేసిక్ ఛానల్ వాళ్ళకు కరికులం తీసుకుంటూ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ వెళ్తామో సపరేట్ సెకండ్ ఛానల్ రన్ చేయాలి. అప్పుడే అవుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు టెక్నాలజీ, ఇప్పుడు పేరెంట్స్కి నేను అడ్వైజ్ చేసేది కూడా ఏంటంటే టెక్నాలజీ ఉంది కాబట్టి ఏదైతే డిలేట్ కాలేజెస్ కానీ, ఏవైతే యూనివర్సిటీస్ కానీ పర్టికులర్లీ టెక్నాలజీ ఎంత అయితే ఇంపార్ట్ చేస్తున్నారో, సిలబస్ ఎలా ఇస్తున్నారు మేము చెప్తున్నామంటే. ఇప్పుడు October 19th కాలేజ్ స్టార్ట్ అవుతుంది, మాకు యూనివర్సిటీ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ ప్రోగ్రాము అంటే మనకి ఇండక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ 1 week. తర్వాత November 1st నుంచి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. దీనికి స్టూడెంట్స్కి సి ప్రోగ్రామింగ్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, లేకపోతే మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ ఈ ఒక కోర్స్ మెటీరియల్ అంటూ ఆల్రెడీ డిజిటల్ నోట్స్ కానీ, తర్వాత ఒక హార్డ్ కాపీస్ కానీ మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాం. ఫస్ట్ సెమిస్టర్లో ఆల్రెడీ అయిపోయింది. అంటే ఫస్ట్ డేనే స్టూడెంట్ కాలేజీకి వచ్చినప్పుడు ఈ మెటీరియల్ అంతా కూడా హార్డ్ కాపీస్ ఇస్తూ, ఎందుకంటే ఓన్లీ డిజిటల్ నోట్సే సరిపోదు. డిజిటల్ నోట్స్ ఎలాగో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాము, స్టూడెంట్ డౌన్లోడ్ చేసుకుంటాడు. ఇన్ అడిషన్ టు దట్ వాళ్ళకి బుక్ లెవెల్లో ప్రిపేర్ చేసి ఇస్తే స్టూడెంట్స్ కూడా చదువుకునేదానికి ఈజీ ఉంటుంది. ఇది ఫస్ట్ సెమిస్టర్లో చేస్తున్నామంటే ఆటోమేటిక్గా 8th సెమిస్టర్ వరకు అన్ని అదర్ వర్టికల్ చేయాలి. ఇది ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఎంతసేపు మన స్టూడెంట్స్ ఇవాళ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ నా అడ్వైజ్ ఏంటంటే ఏవైతే యూనివర్సిటీస్ టెక్నాలజికల్గా మాట్లాడుతున్నారో, ఏవైతే యూనివర్సిటీస్ కానీ, ఏవైతే కాలేజెస్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ టెక్నాలజీ ఇస్తున్నారో, ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ అకాడమిక్గా ప్రొవైడ్ చేస్తున్నారో అది మనం ఆలోచించాలి. కాకపోతే ఒకటే ఏంటంటే మనకు ఏదో మనం 15 years కాలేజెస్ అనో లేకపోతే 20 years అయిపోయిందో ఏజ్ కాదండి. దయచేసి నేను ఒకటే కోరుకుంటుండేది పేరెంట్స్కి, ఏజ్ని బట్టి డిసైడ్ చేయొద్దండి కాలేజీని. దయచేసి మీరు ఏజ్ని బట్టి కాదు డిసైడ్ చేయాల్సింది, అక్కడ టెక్నాలజీని బట్టి డిసైడ్ చేయాలి, అక్కడ ఫ్యాకల్టీని బట్టి డిసైడ్ చేయాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి డిసైడ్ చేయాలి. మోర్ సో అక్కడ అకాడమిక్ బెస్ట్ ప్రాక్టీస్ ఎలా డెవలప్ చేస్తున్నారు, ఎలా ప్లానింగ్ చేస్తున్నారు, దట్ ఇస్ ఇంపార్టెంట్. కరికులం ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇవాళ రేపు డైనామిక్స్ వరల్డ్ అంతా ప్రపంచం అంతా చేంజెస్ వచ్చేసింది. ఎవ్రీ 2 years చేంజెస్ అవుతుంది. మనం అది దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ని తీర్చిదిద్దే బాధ్యత ఈ కాలేజీ కెపాసిటీకి ఉందా, ఈ ప్రిన్సిపాల్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, లేకపోతే మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఫ్యాకల్టీ ఉన్నారా, టీచర్స్, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని స్టూడెంట్స్ని ఇవ్వాలి. బట్ వన్ మోర్ అడ్వైజ్ ఏంటంటే ఈ 4 years 17 years పిల్లలు వాడు జాయిన్ అవుతున్నాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ 21 yearsకి ఎడ్యుకేషన్ అయిపోతుంది. ఈ 4 yearsలో మనం స్టూడెంట్కి ఏవైతే మీరు డైరెక్షన్ ఇస్తారో
అదే నెక్స్ట్ 8 years క్యారీ ఆన్ అవుతుంది. ఇప్పుడు కానీ మీరు కానీ మేము కానీ, అంటే మేమంటే ఫ్యాకల్టీ, మీరంటే పేరెంట్స్, మీరు కానీ మేము కానీ ఎక్కడ కానీ వీక్ బ్యాలెన్స్ అయిందంటే ఇక స్టూడెంట్స్కి ఏవైతే 4 years ఇస్తారో ఇది లైఫ్ లాంగ్ అదే కంటిన్యూ అవుతుంది. మీరు ఇప్పుడు ఏవైతే మీరు నేర్పిస్తారో అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కానీ సక్సెస్ అయ్యారంటే నెక్స్ట్ 8 years సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఫెయిల్యూర్ అయితే నెక్స్ట్ 8 years ఫెయిల్యూర్ అవుతారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ 4 years లో మనం ఎట్లా చెప్తే అట్లా ట్రైన్ అవుతుంది. ఇంతకుముందు నేను మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మనం ట్రైన్ చేస్తే మిషన్ లెర్నింగ్ అవుతుందని చెప్పినట్టు ఇప్పుడు కూడా ఈ మిషన్ని అంటే ఈ మనం 17 to 21 years బాబుని కానీ అమ్మాయిని కానీ ట్రైన్ చేస్తే అతను తప్పకుండా అదే ట్రైన్ అవుతాడు. ఇక్కడ ట్రైనింగ్ చేసే బాధ్యత ఇద్దరిలో ఉంది. మేము టెక్నాలజీ ట్రైనింగ్ ఇస్తాము, మేము మోటివేట్ చేస్తాం, మేము ఇన్స్పైర్ చేస్తాం, మేము సబ్జెక్ట్ ఇస్తాం, మేము పాస్ చేస్తాం, మేము వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తాం, కావాల్సిన ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, కావాల్సిన హైయర్ ఎడ్యుకేషన్ గైడెన్స్ ఇస్తాం, కావాల్సిన జిఆర్ఈ కోచింగ్లు తర్వాత ఇవన్నీ వాళ్ళకి. అది కాకుండా గవర్నమెంట్ సెక్టర్ కూడా అవేర్నెస్ ఇస్తామని మల్లారెడ్డి యూనివర్సిటీ ఫస్ట్ స్టెప్ అండి. ఇది కంట్రీలో గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ కూడా టార్గెట్ చేస్తున్నాం మేము. అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్ పిఓస్ కానీ, ఇవి కూడా ఇంజనీరింగ్ చదివినా కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే యూపీఎస్ ఎగ్జామ్స్ వాటిని కూడా ట్రైనింగ్ ఇచ్చేదానికి, వాటికి కూడా మోటివేట్ చేసేదానికి అదిగో వర్టికల్ ఛానల్ రన్ చేయాలని చూస్తున్నాం. అంటే ఈ ఐటీ ఇండస్ట్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, రెగ్యులర్ బేసిక్, ఈ 3-4 వర్టికల్ ఛానల్స్ మేము రన్ చేసేదాన్ని దట్ ఈస్ ద ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో అదే స్టూడెంట్స్కి ఇవ్వబోతున్నాం. రేపు మేము ఇప్పుడు 24 hours మా మైండ్ ఏం వర్క్ చేస్తుందంటే వీళ్ళకి మ్యాక్సిమం ఎక్స్టెంట్ మేము ఎలా వాళ్ళని సాటిస్ఫై చేయాలి, మ్యాక్సిమం ఎక్స్టెంట్ వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలి, మ్యాక్సిమం ఎక్స్టెంట్ వాళ్ళని ఎలా అవకాశాలు ఇప్పించగలగాలి. దట్ ఈస్ హైయర్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఎంప్లాయ్మెంట్ పాయింట్, దట్ ఈజ్ మై ఫోకస్. అట్ ద సేమ్ టైం మై పేరెంట్స్కి నేను అడ్వైజ్ ఏంటంటే ఈ 4 years దయచేసి మీ పిల్లవాళ్ళని మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా, ఈ ఆన్లైన్ ఎక్కువైపోతుంది అనుకోకుండా ఈ వాట్సాప్లు తర్వాత వీటిని కొంచెం వాళ్ళ టెక్నాలజీ ఆన్లైన్ ఇవ్వండి, మీరు ల్యాప్టాప్ ఇవ్వండి, మీ స్మార్ట్ ఫోన్ ఇవ్వండి, బట్ ఆ డైరెక్షన్లో వర్క్ చేయించేదానికి ఆ డైరెక్షన్లో కొద్దిగా మోటివేట్ చేయండి. మీరు దయచేసి మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ చేయండి, బట్ మేము కూడా ట్రై చేస్తాం. కాబట్టి నేను ఫస్ట్ చెప్పినట్టు ఆ 4 years మీరు ఎలా ఇస్తారో మీ పిల్లవాడికి, మీ అమ్మాయికి, ఈ 4 years నాలెడ్జే ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఈ 4 years లో కానీ స్లిప్ అయితే నెక్స్ట్ 8 years స్లిప్పే, ఈ 4 years లో సక్సెస్ అయితే నెక్స్ట్ 8 years సక్సెస్. కాబట్టి ఇప్పుడు దయచేసి మీరు కూడా ఫోకస్ చేయండి. తర్వాత యూనివర్సిటీనో కాలేజీనో ఏదో అనుకున్నా లేకపోతే మనం అనుకున్న టోటల్ లాస్ అయిపోయేది పిల్లవాడు, అమ్మాయి. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఇద్దరు బోత్ సైడ్స్ పాజిటివ్ థింకింగ్ చేసుకుంటూ వీళ్ళు డైరెక్షన్లో పెట్టే బాధ్యత తీసుకున్నాం. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. మా మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇప్పుడు చేయబోతుండేది అది ఒక ఆల్మోస్ట్ మేము 6 months నుంచి అనలైజ్ చేస్తున్నాం. ఎలా చేయాలి వీళ్ళకి, ఎలా మనం ఇస్తే సరిపోతుంది, ఏ ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఉంది, ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ అవుతాడు, ప్రపంచంలో ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఇది ఆల్మోస్ట్ 6 months నుంచి బ్రెయిన్ స్టార్మ్ చేస్తున్నాం. అది మా తపన. వీళ్ళకి ఇచ్చే బాధ్యత ఎలా తీసుకోవాలనేది అది పెద్ద ప్లానింగ్ అనలైజ్ చేయగలుగుతున్నాం. డేటా అనలిటిక్స్ లాగా డేటా సైన్స్ అనే టెక్నాలజీ, ఆ టెక్నాలజీని వాడుకుంటాం. మేము అనలైజ్ చేస్తున్నాం స్టూడెంట్స్ని ఎలా సక్సెస్ చేయాలని. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేట్ పారామీటర్ అండి. రైట్ సార్, ఫైనల్ గా అడ్మిషన్ ప్రక్రియ గురించి చెప్పండి. అడ్మిషన్స్ అండి మాది ఎంఆర్యూ సెట్ అంటే మల్లారెడ్డి యూనివర్సిటీ సెట్ కండక్ట్ చేశాము. అట్ ద సేమ్ టైం మాకు నామ్స్లో మేము ఏం పెట్టామంటే 80 మెయిన్స్ కానీ లేకపోతే ఎంసెట్ క్వాలిఫికేషన్స్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ తీసుకుంటున్నాం. బట్ మా సెట్ ఇవన్నీ తీసుకొని 90% అండ్ అబోవ్ ఉంటే ఆల్మోస్ట్ మా దగ్గర 50% స్టూడెంట్స్ అంతా స్కాలర్షిప్లో జాయిన్ అవుతున్నారండి. మెరిట్ స్కాలర్షిప్ 50% స్టూడెంట్స్. ఇప్పటికి మాకు 1500 అడ్మిషన్స్ కంప్లీట్ అయితే ఇప్పటికి 750 స్టూడెంట్స్ మోర్ దాన్ 90%. 700 members మోర్ దాన్ 90% ఉన్నారు మల్లారెడ్డి యూనివర్సిటీలో. రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా ఫీ వెరీ అఫోర్డబుల్. ఇప్పుడు ఇవాళ రేపట్లో వాళ్ళకి జస్ట్ ట్రైనింగ్ ఇచ్చుకునే దానికి మొత్తం 30,000 40,000 అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, టెక్నాలజీ ట్రైనింగ్స్ ఒక సెమిస్టర్లో 30,000-40,000 అవుతుందండి ప్రపంచంలో. అట్లాంటి మొత్తం ఒక సంవత్సరానికంతా కూడా కరికులంలో డిజైన్ చేసుకుంటూ వాళ్ళకి కంప్లీట్గా టీచర్స్ పెట్టి అన్ని చేసి అంతా కూడా మొత్తం కంప్లీట్ ఇయర్కి అంతా కూడా 1 lakh rupees ఫీ ఉంది మెరిట్ స్కాలర్షిప్ పోతే. అది ఫీ అదండి. రైట్ సార్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఎన్ కెరియర్. నమస్తే.